బాబు బిల్లి 1,00,000 కోట్లు 20 ఏళ్ల కిందటే అత్యంత భారీ దోపిడీకి స్కెచ్. ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీరావును దింపి కథ నడిపిన చంద్రబాబు. హైదరాబాద్లో విలువైన 850 ఎకరాలు 2 కోట్లకే కేటాయింపు. అప్పట్లోనే వాటి విలువ 20,000 కోట్లు. ఇప్పుడు 60,000 కోట్ల పైన. స్టేడియంలన్నీ లీజులకు ఇవ్వడంతో పాటు నిర్వహణ వ్యయాలను సర్కారువే. మొత్తం క్రీడా రంగాన్ని బిల్లీరావు చేతుల్లో పెట్టేసిన నారావారి నిర్వాకం. అలా మరో 50 నుంచి 60,000 కోట్లు లబ్ధి చేకూర్చేందుకు పన్నాగం. అదే జరిగితే రాష్ట్రంలో సామాన్యుల క్రీడలే దూరమయ్యి 2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే అన్ని కానిచేసిన తీరు 2004లో వైఎస్ఆర్ గెలవడంతో ఒప్పందం వెనక్కి కుట్ర బట్టబయలు. రద్దు చేసి భూములను వెనక్కి తీసుకొని సిబిఐ విచారణకు ఆదేశం. తగిన సిబ్బంది లేనంటూ సిబిఐ విచారణ చేయని లక్ష్మీనారాయణ. భూములు వెనక్కి తీసుకోవడంపై కోర్టుకు ఎక్కిన చంద్రబాబు. బినామీ బిల్లి కోర్టుల్ని మేనేజ్ చేయడానికి మొత్తం స్కీమ్తో సిద్ధమైన ముఠా. రహస్య కెమెరాలు సాక్షిగా 2009లోనే ఇవన్నీ వెల్లడించిన బిల్లీరావు. కుట్ర మొత్తం బట్టబయలు అవడంతో ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్పు. బిల్లి వేసిన కేసును గురువారం నాడు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. సిబిఐ విచారణ ఎందుకు జరిపించలేదని తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్న. కుదరదని చెప్తే తామే ఆదేశిస్తామంటూ వారం రోజులు గడువు. అప్పట్లోనే సిబిఐ దర్యాప్తు జరిగితే ఈ పాటికి బాబు జైల్లోకి వెళ్ళేవారు. ఇది బాబు బిల్లి 1,00,000 కోట్లు 20 ఏళ్ల కిందట అత్యంత భారీ దోపిడీకి స్కెచ్. ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీరావును దింపి కథ నడిపించేదాన్ని. మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన నిన్న వార్త వచ్చింది. ఇదే అంశం పైన ఐఎంజీ అనే సంస్థకి 400 ఎకరాల భూమిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసింది. ఆ సంస్థ ఏది ఇంటర్నేషనల్ స్థాయిలో క్రీడలు నిర్వహిస్తుంది, క్రీడలకి ప్రోత్సహిస్తుంది. ఏపీలో యువత క్రీడలు నేర్పించడంలో అని చెప్పి అసలు ఆ సంస్థ ఎవరిది, ఆ సంస్థకు ఉన్న అనుభవం ఏంది, ఆ సంస్థకు ఉన్న రెప్యుటేషన్ ఏంది, వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంది, వీక్నెస్ ఏంది తెలవకుండా ఎకాఎకిన సంస్థ స్థాపించిన ఐఎంజీ స్థాపించిన 4 రోజుల్లోనే 850 ఎకరాల భూమిని ఆ సంస్థ కేటాయించండి చంద్రబాబు నాయుడు అని. దీని వెనక ఆయన బినామీ బిల్లీరావు ఉండట. ఆ బిల్లీరావు పేరుతోనే సంస్థ బినామీగా పెట్టి ఆ సంస్థ కేటాయించారు దిగిపోయే ముందు. దాని తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుట్ర కోణంతో ఉన్న ఒప్పందం కాబట్టి ఈ కుట్రంతా ఆయన గమనించి ఈ ఒప్పందాన్ని రద్దు చేసి ఆ భూములన్నీ వెనక్కి తీసుకున్న తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బినామీ బిల్లీరావు కోర్టుకు పోయాడు. హైకోర్టుకు పోయి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవాలని చూస్తే అప్పుడు వైఎస్ఆర్ గారు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు. సిబిఐ ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం లెటర్ అయితే సిబిఐ ఎంక్వైరీ చేయకుండా సిబ్బంది కొరత ఉందని హోల్డ్లో పెట్టారు. హైకోర్టు విచారణ చేసి నిన్న తీర్పిచ్చింది. మొన్న తీర్పిస్తూ ఇది అక్రమమైన ఒప్పందం, దీంట్లో లీగాలిటీ లేదు, అన్యాయంగా చేశారు. భూమిని తీసిపోయి ప్రభుత్వ భూమిని 850 ఎకరాలు ఒక అనామకమైన కంపెనీ, ఎట్లాంటి గుర్తింపు లేని కంపెనీకి కట్టబెట్టారు. దీని వెనక పెద్ద కుట్ర కోణం ఉందని చెప్పి హైకోర్టు సీరియస్ అయింది. ఇది రద్దు సబబే, దీంట్లో ఎట్లాంటి అన్యాయం జరగలేదు మీకైనా కంపెనీ బిల్లీరావు వేసిన పిటిషన్ కొట్టేస్తూ ఇంకో మాట కూడా ఉంది. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది. మీరు చేస్తారా, మమ్మల్ని చేయమని ఆదేశించమంటారా సిబిఐని అని చెప్పి కూడా వారం రోజులు టైం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వమే సిబిఐతో విచారణకి ముందుకు వచ్చి సిబిఐ విచారణకు లేఖ రాస్తుంది, లేదంటే మేమే ఆదేశిస్తామని చెప్పింది. ఈ సిబిఐ విచారణ గట్ట జరిగి దీంట్లో ఉన్న అక్రమాలని బయటకు వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పైన ఒక కేసు అయ్యే అవకాశం. 20,000 కోట్లకు సంబంధించి అప్పట్లోనే భూమిని 2 కోట్లకే కేటాయించినాడు. ఇప్పుడు అది కొన్ని 60,000 కోట్లకి వాల్యూకి పోయింది. కాబట్టి అన్ని 1,000 కోట్ల కుంభకోణాలే. ఈ కుంభకోణాలు చేసుకుంటూ ఇది విజన్ అంటారు. మాట్లాడితే చంద్రబాబుకి విజన్ ఉంది, విజన్ ఉన్న నాయకుడు, విజన్ ఈ దేనికోసం విజను? ఈ అడ్డగోలు వ్యవహారాలు, బినామీలు పెట్టి కంపెనీలు పెట్టి దొంగ కంపెనీలు పెట్టి 100 ఎకరాలు 1000 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేయటం కాజేయటానికే నీ విజన్ అనేది ఇలా ఏపీలో ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఇది ఐఎంజీకి సంబంధించిన వార్త. కోట్లు 1,00,000 కోట్ల అవినీతి అట. ఇది ఎట్లా బయటకు వస్తే కథమేగా చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అయ్యే పరిస్థితుంది.